అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడున్న అతనికి పెద్ద ఆయనకి షుగర్ వల్ల కాలు తీసేయడం జరిగింది. అతను అప్పటి నుంచి ట్రైసైకిల్ ఉంటే బాగుంటుంది అని మన లతా దివ్యాంగమిత్ర ట్రస్ట్కి తెలియజేయడం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా దివ్యాంగుడి జీవితంలో వెలుగులు నింపే చిన్న ప్రయత్నం. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక దివ్యాంగుడికి లతా దివ్యాంగమిత్ర ట్రస్ట్ తరపున ట్రైసైకిల్ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ఏఎస్ ఫౌండేషన్ అధినేత శ్రీ అవిలాల శ్రీధర్ గారి చేతుల మీదుగా ఈ దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేయడం జరిగింది. ట్రైసైకిల్ అందుకున్న ఆ దివ్యాంగుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఫీల్ అయ్యారు. తనకు ఈ సహాయం అందించినందుకు లతా దివ్యాంగమిత్ర ట్రస్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మనకు ఉన్నంతలోనే మన చుట్టూ ఉన్న అవసరమైన వారికి సహాయం చేయడం మనందరి బాధ్యత. ముఖ్యంగా ఒక దివ్యాంగుడికి అవసరమైన సమయంలో అందించే చిన్న సహాయం కూడా వారి జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకురాగలదు. లతా దివ్యాంగమిత్ర ట్రస్ట్ లక్ష్యం కూడా ఇదేనండి. దివ్యాంగులకు అండగా నిలవడం, వారి సమస్యలను సమాజ దృష్టికి తీసుకురావడం, సాధ్యమైనంత వరకు వారికి సహాయం అందించడం, దివ్యాంగుల కోసం అనునిత్యం సేవ చేస్తూ వారి కష్టాల్లో వారికి తోడుగా ఉండేందుకు లతా దివ్యాంగమిత్ర ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ఏఎస్ ఫౌండేషన్ అధినేత శ్రీ అవిలాల శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. దివ్యాంగుల సేవలో నిరంతరం మీకు అండగా నేను ఎల్లవేళలా నాకు చేతనైనంత వరకు సహాయం అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇతను చూడండి, స్వాతంత్ర దినోత్సవం సంబరాలలో ఎంత ఆనందంగా తనకు అందజేసిన ట్రైసైకిల్ ద్వారాగానే అతన్ని నడుపుతూ తన ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు ఈ పెద్ద ఆయన. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? మనము మానవత్వంతో చేసిన ఈ చిన్న ప్రయత్నం నాకు చాలా సంతోషాన్ని అందించింది. మనం అందరికీ అన్నీ చేయలేకపోవచ్చు, కానీ కొందరి జీవితాల్లో అయినా వెలుగుని తీసుకువచ్చే ప్రయత్నం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషపడిపోయి చాలా మంచి పని చేస్తున్నారు మేడం అని అవిలాల పంచాయతీ ఆఫీస్ దగ్గరే జెండా వందనం ఎగరవేసి అతనికి ఈ ట్రైసైకిల్ని ఈ సభ పూర్వకంగా అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని హర్షధ్వానాలతో చక్కగా వాళ్ళందరూ ఆనందాన్ని తెలియజేశారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.